భూమి వెలిగించడు దివ్యై అవతారమునెత్తు స్వామి అయ్యప్ప శరణం. పైగా ఇంకొక మాట అయ్యప్ప స్వామి గురించి నాకు కూడా ఒక అవధానంలో అయ్యప్ప స్వామి యొక్క స్ఫురణ బాగా పనిచేసింది. నేను సహస్రావధానం చేస్తుంటే ఒక సమస్య ఇచ్చారు. బ్రహ్మచారి అయ్యే బహుకుటుంబీ, బ్రహ్మచారి అయ్యే బహుకుటుంబీ. ఆయన బ్రహ్మచారి, కానీ ఆయనకి చాలా కుటుంబాలు ఉన్నాయన్న. బ్రహ్మచారి అయిన వాడు కుటుంబాలు ఉండవుగా, అది సమస్య. అవధానంలో సమస్యలంటే ఇలాగే ఉంటాయి. దానికి నాకు వెంటనే స్ఫురించిన సమాధానం స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి మూలం ఎవరండి? పార్వతీ విభుండు పరమేశ్వరుండును, పార్వతీ విభుండు పరమేశ్వరుండును, విశ్వమేలు నట్టి విష్ణుమూర్తి. పార్వతీ విభుండు పరమేశ్వరుండును, విశ్వమేలు నట్టి విష్ణుమూర్తి. అవతరించినారలయ్యప్ప స్వామిగా, అవతరించినారలయ్యప్ప స్వామిగా. బ్రహ్మచారి అయ్యే బహుకుటుంబీ. అవధానంలో దీన్ని సమస్య అంటారు. తెలుగు పండితులకు బాగా తెలుస్తుంది. పద్యంలో చివరి పాదం ఇస్తారు, అందులో ఒక సమస్య ఉంటుంది, అర్థం లేని మాట. ఇదే బ్రహ్మచారి అయ్యే బహుకుటుంబీ. బ్రహ్మచారి అంటే పెళ్లి కానివాడు, ఆయనకు కుటుంబం ఉండే అవకాశం లేదు, కానీ ఆయనకు బహుకుటుంబాలు ఉన్నాయి. అందుకే అయ్యప్ప స్వామి పూర్వజన్మలో ఎవరు? శివకేశవుల సమైక్య తత్వం. ఆయన శివుడు, పార్వతీ వల్లభుడు. అక్కడ బ్రహ్మచారి కాదు. విష్ణుమూర్తిగా ఉన్నప్పుడు అసలే బ్రహ్మచారి కాలేదు. అక్కడ సంఖ్య చాలా ఎక్కువ. ఆధార్ కార్డులు 16,000 ఉన్నాయి, దానికి పాన్ కార్డు జత చేశారు. విష్ణుమూర్తికి సంఖ్య చాలా ఎక్కువ. మరి ఇన్ని కుటుంబాలు ఉన్నవాడు ఇక్కడ బ్రహ్మచారిగా పుట్టాడు అంటే 16,000 సంసారాలు హాయిగా నడపగలిగిన శక్తి మన దైవానికే ఉంది. జీవితం అంతా బ్రహ్మచారిగా ఉండగలిగిన శక్తి మన దైవానికే ఉంది. దట్ ఈజ్ హిందూయిజం, దట్ ఈజ్ హిందూయిజం. మనం దాన్ని సాధించాలి. 40 రోజులు దీక్ష పట్టామంటే 40 రోజులు బ్రహ్మచర్యాన్ని కఠినాతి కఠినంగా పాటించాలి. అసలు మనస్సులో కూడా ఆ కోరిక పుట్టత్వాన్ని, అంటే ఆ వాతావరణం ఉండకూడదు చుట్టూ. దయచేసి ఇక్కడ ఒక ప్రశ్నకి సమాధానం చెబుతా. వెనక 3-4 ఏళ్ల క్రితం పెద్ద గొడవ జరిగింది, మీకు తెలుసు. శబరిమలలోకి స్త్రీలను అనుమతించాలి. నిజంగా భక్తులైన స్త్రీలెవరూ అలా కోరలేదండి. హిందూ స్త్రీలు పతివ్రతలైన వారు, సంప్రదాయం తెలిసిన వారు కోరరు. ఎవరు కోరారో తెలుసా? మాకు తెలుసు బాగా. కమ్యూనిస్టులు కోరారండి. పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని చెడగొట్టాలి. వాళ్ళ ఉద్దేశమే. హేతువాదులు కమ్యూనిస్టులు కలిసి మాకు అవకాశం లేదా, మేము భక్తులం కాదా అని మొదలుపెట్టి కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఏముందండి, రాజ్యాంగ చట్టం ప్రకారం తీర్పులు ఇస్తారు. వారిని ఎలా అంటాం? భగవద్ దర్శనం అందరికీ సమానమైన చట్టం ఉంది. చట్టం ప్రకారం వాళ్ళు అనుమతించమని చెప్పారు. కానీ సంప్రదాయం, మీరు ఇతర మతాల్లో కూడా కొన్ని ప్రార్థనా మందిరాలు ఉన్నాయండి. కొన్ని చోట్ల పురుషుల్ని అనుమతించరు. కాశ్మీర్లో ఒక దేవాలయం ఉంది, పురుషుల్ని అనుమతించరు. తమిళనాడు చివరిలో ఒక దేవాలయం ఉంది, పురుషుల్ని అనుమతించరు. అందరూ ఆడవాళ్లే పూజారులు ఉంటారు. మగాళ్ళందరూ మేము వెడతామంటే చెప్పు తీసి కొడతారు అక్కడ. ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయంలో ఒక వయస్సు స్త్రీలు, పెద్దవాళ్ళనేమీ అనలేదు, బాలలనేమీ అనలేదు, మధ్య వయస్సు. ఒక దానికి ఒక పద్ధతి, ఒక సంప్రదాయం ఉంది. ఎందుకన్నారు? అది బ్రహ్మచారి అవతారం. మన సంప్రదాయం ప్రకారం బ్రహ్మచారికి స్త్రీ దర్శనం కూడా నిషేధమే. ఎందుకని? అదే స్త్రీలను ద్వేషించడం కాదు. హాయిగా కాలేజీలో బీటెక్లో చేరిన వాళ్ళని గమనించండి, మీకు అర్థమవుతుంది. ఇంటి దగ్గర తల్లి, నాన్న బాగా చదువుకోవాలమ్మా, బోళ్ళు అప్పులు చేసాం, బోళ్ళు ఫీజులు కడుతున్నాం, నాన్న చాలా కష్టపడుతున్నారు, నేను కూడా కష్టపడుతున్నాను, బాగా చదువుకో అని తోమితే పామితే ఈ అబ్బాయి ఏమంటే అలాగేనమ్మా వందే మాతరం జనగణమన అంటాడు. వీడు కాలేజీకి వెళ్ళి 10 రోజులు కాగానే అమ్మాయికి లైన్ వేస్తాడు. ఎందుకు వేసాడండి? ఆలోచించండి. ఎందుకు బ్రహ్మచారి దేవాలయంలోకి స్త్రీలను నిషేధం చేశారో? స్త్రీల మీద కోపం కాదండి, అది ఒక సంప్రదాయాన్ని కాపాడడానికి. కాలేజీకి వెళ్ళాక ఏం జరుగుతుందండి? 6 నెలలు తిరగకుండా వీడు ప్రేమలో పడుతున్నాడు. ఇక్కడ అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి పంపిన డబ్బంతా అమ్మాయికి ఇస్తున్నాడు. అమ్మాయిలు అలాగే ఉన్నారు. ఇవాళ ఎవరిని అనడానికి వెళ్ళేది ఇక్కడ. దీనికి ఈ పెద్దగా మన కో ఎడ్యుకేషన్ పెట్టారు ఇక్కడ. అంటే వీరు కో అంటారు, వారు కొక్కో అంటారు, ఇద్దరు కలిసి కుక్కరు కో అంటారు. ఇదే కో ఎడ్యుకేషన్. వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ఆడవాళ్ళకి చదువు చెప్పమని పెద్ద ఉద్యమాలు చేశారు. వాళ్ళు ఎందుకు చేశారు? ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చెప్పారు, మగాడ పక్కన కూర్చోబెట్టి చెప్పమని. అంత బుద్ధిహీనులు కాదు వాళ్ళు. 16 ఏళ్ల కుర్రాడ పక్కనే 16 ఏళ్ల అమ్మాయిని కూర్చోబెట్టక చదువు ఎందుకు ఉంటుందండి? ఆ తలకే వేరే ఉంటాయి ఇక్కడ. ఏం బుద్ధి లేదా? ఎవరి పక్కన ఎవరిని కూర్చోబెడుతున్నావు? మనిషి చెడిపోడా? వాళ్ళు చెడిపోతారు, వీళ్ళు చెడిపోతారు. కో ఎడ్యుకేషన్ ఏంటండి?
ఎడ్యుకేషన్ కోసం పోరాడిన వాళ్ళు మహానుభావులు ఉండరు. రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరు వీరేశం, వీళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళు ఏం పోరాడారు? అమ్మాయిలకి ప్రత్యేకంగా పెట్టమన్నారు. ఇప్పుడు మొత్తం జరిపిస్తున్నారు పట్టుకెళ్ళి. అక్కడ ఏం నడుస్తున్నాయి అందరికీ తెలుసు. ఏమన్నా అంటే డౌట్స్ క్లారిఫై వయసులో ఉన్న అబ్బాయితోనే చేసుకోవాలమ్మా, ఆడవాళ్ళతో చేసుకోలేవా? చేసుకోరు. ఏవి క్లారిఫై అవుతాయి అందరికీ తెలుసు అక్కడ. ఇందుకే బ్రహ్మచారి అయిన స్త్రీకి కానీ పురుషుడికి కానీ పురుష దర్శనం కానీ స్త్రీ దర్శనం కానీ నిషేధం అని చెప్పారు. పవిత్ర భారతీయ సంస్కృతికి నమస్కారం. పవిత్ర భారతీయ సంస్కృతికి నమస్కారం. ఎప్పుడూ మన ధర్మాలు ఎలా ఉంటే మేకు బిగిస్తారో, ఇంటికి వచ్చి వడ్రం మేస్తులు మేకులు బిగిస్తారు. గమనించిన ఇప్పుడు మాయవేషాలు ఎత్తున్నారు వాళ్ళు కూడా. ఏంటో తెలుసా? స్విచ్ బోర్డు బిగించమన్నాం అనుకోండి, చాలా తెలివిగా నేర్చారు కొంతమంది. నేను అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడే కూర్చుంటాను. నేను పనులు మానుకు ఏం చేస్తాడో తెలుసా? ఈ మూల స్క్రూ బిగిస్తాడు, ఈ రెండు బిగించడు. ఇది బాబు సొమ్మేటి ఇక్కడ. మీరు గమనించండి, పెద్ద మాయ. స్విచ్ బోర్డు బిగించమని 4 వైపులా స్క్రూలు ఉంటాయి కదా, ఈ ఐమూల బిగిస్తాడు. ఇట్ని ఈశాన్యం నైరుతి ఋతుపవనాలు, ఈ మొత్తం ఆయకనేయం వాయవ్యం వదిలేస్తాడు. మనం బిగించమన్నాను 2 చాలు సార్, 2 కాదు 4 బిగించమని చెప్పాలి. ఎందుకంటే అక్కడ సంధి ఇచ్చామంటే ఈ బొద్దింకలు పురుగులు చెదలు ఆ సందులోంచి పోతాయి. అప్పుడు ఈ 2 మేకులు కూడా ఊడిపోతాయి. హిందూ సంస్కృతిలో బ్రహ్మచర్యానికి 4 మేకులు బిగిస్తారు ఖచ్చితంగా. మాట్లాడక ఇంకా సందర్భం లేదు, అసలు బయటకు లోపలికి రావద్దు, అంత నో ఎంట్రన్స్. గట్టిగా బిగిస్తారు, అదే మేకు బిగింపు అంటారు దాన్ని. నువ్వు బ్రహ్మచారిగా ఉండగా అబ్బాయి స్త్రీలను కలవ, స్త్రీలకి చెప్పారండి అలాగా. స్త్రీలోనూ బ్రహ్మచారులు వాళ్ళకి చెప్తారు అదే సంప్రదాయం. మీరు కలవద్దు, కలిస్తే 80 ఏళ్ల వాళ్ళని కలవండి, మీ నాన్నగారిని కలవండి, మీ మేనమామని కలవండి. ఆ మేనమావ కూడా పెళ్ళి అయిన వాడు అయితేనే కలవాలి. దాని లెక్కలు దానుకుంటాయి. వయస్సు పెట్టారు అక్కడ. అప్పుడు వాంఛలు కలిగే అవకాశాలు తక్కువ, అసలు ఉండవు. ఈ నిబంధనలే ఉంటాయి ఎక్కువ. అందుకోసమే దీక్షలు. అందుకే బ్రహ్మచారిగాను నేను ఉండగలను, కేశవుడుగా 16,000 మందితో సంసారాలు చేయగలను, శివుడుగా పార్వతీదేవితో సంసారం చేయగలను, బ్రహ్మచారిగా అయ్యప్ప స్వామిగాను ఉండగలను అని భగవంతుడు అనేక అవతారాల్లో నిరూపణ చేసుకున్నాడు. అది అయ్యప్ప అవతారం రహస్యం. ఇప్పుడు ఆ దీక్షలో ఉండే నియమాలు ఏమిటో అవి వేదకాలం నుంచి ఎలా వచ్చాయో తెలుసుకుందాం. సనాతన ధర్మం అంటే అది. అయ్యప్ప దీక్ష, అయ్యప్ప పేరు కానీ అయ్యప్పకుండే ఇతర నామధేయాలు కానీ ఇప్పుడు వచ్చినవి కాదండి. మీరు అయ్యప్ప పేరు కొత్తగా వినొచ్చు, కానీ అయ్యప్ప ధర్మంలో బాగా వినపడే మరొక పేరు ధర్మశాస్త్ర. ఈ శాస్త్ర శబ్దం విష్ణు సహస్రనామంలో ఉందండి. అజో దుర్మర్షణ శాస్త అని ఉంటుంది చూసుకోండి. అజహ దుర్మర్షణ శాస్త. ఈ అయ్యప్ప ధర్మంలో ఉండే శాస్త్ర విష్ణు సహస్రంలోంచి పుట్టిందండి. ఇదేం సామాన్యమైన కాలం. విష్ణు సహస్రం అంటే భారతం, ఆనుశాసనిక పర్వం, అంతే కదా. భారతం ఎప్పటిది? 5,000 ఏళ్ల క్రితానది. అజో దుర్మర్షణ శాస్త అజక దుర్మర్షణ శాస్త అజక. మళ్ళీ పుట్టుక లేకుండా ఉండాలి అంటే దుర్మర్షణ, ఎవరూ నిన్ను అణిచివేయకుండా ఉండాలి అంటే, నీ ధర్మంలో నువ్వు నిక్కచ్చిగా ఉండాలి అంటే శాస్త, అందరినీ శాసించే విధానంగా నువ్వు ఉండాలి అంటే అయ్యప్ప దీక్షను అనుసరించాలి, మనస్సును నిగ్రహించుకోవాలి. దీక్షలో ప్రధానమైంది మనోనిగ్రహం, శరీర నిగ్రహం కాదు. కనీసం శరీర నిగ్రహం కూడా మంచిదే. ఇక్కడ మనం అందరం శరీరాలు నిగ్రహించుకునే కూర్చున్నాం. మన లోపల ఆలోచనలు ఏమున్నా మన శరీరం నిగ్రహించుకున్నాం, అది కూడా మంచిదే. కానీ ఇది సరిపోదు. కొంతమంది తత్వం ఎలా ఉంటుందో భగవద్గీతలో చెబుతాడు 3వ అధ్యాయంలో కర్మయోగంలో. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. అయ్యప్ప దీక్ష పట్టిన వాళ్ళందరూ భగవద్గీత చదవాలి ఖచ్చితంగా. రోజు ఒక అధ్యాయం చదవాలని నియమం పెట్టుకోండి. తాత్పర్యాలతో చదవండి, దయచేసి పారాయణ చేయకండి. మీకు అర్థం కాని పారాయణ ఎంత చేస్తే ఏం ఉపయోగం? తాత్పర్యాలతో వస్తున్నాయి, ప్రతిపదార్థాలు సహా వస్తున్నాయి. ఒక అధ్యాయం, ఏ అధ్యాయం కూడా మీకు 70 శ్లోకాలు మించి ఉండవు. చాలా అధ్యాయాలు 20-30 ఉంటాయి. భక్తి యోగం 20 శ్లోకాలు ఉంటాయి. పురుషోత్తమ ప్రాప్తి యోగం 15, 20 ఉంటాయి. 18 రోజుల్లో 18 అధ్యాయాలు అయిపోతాయి. మీరు దీక్ష పూర్తి చేసే వరకు కనీసం 2 సార్లు పూర్తిగా చదవగలుగుతారు. మీరు
మీకు ఇష్టమైతే, రుచి కలిగితే తర్వాత కూడా కొనసాగించండి. జీవితం అంతా మీరు సంసార సౌఖ్యాలు అనుభవిస్తున్నా సరే అయ్యప్ప దీక్షలో ఉన్నట్టే లెక్క. భగవద్గీత అంత గొప్పది. వేళ నేను నిరూపిస్తా ఈ విషయం. ఇది చూడండి ఉదాహరణకి, కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. కొంతమంది ఎలా ఉంటారు అంటే పూజ దగ్గర కూర్చుంటారు, సభలో కూర్చుంటారు, ఎక్కడైనా కూర్చుంటారు, చేతులు కాళ్ళు ఇలా కట్టేసి బుద్ధుడు కూడా ఇలా ఉండలేడు అన్నట్టుగా ఉంటాడు. బుద్ధి వేరే చోటు ఉంటుంది. అసలు ఆయన వేషం అండి, ఆ బొట్టండి, అసలు ఆయన చూస్తే బ్రహ్మదేవుడు ఇదంతా లోకానికి మాయ. ఈయన లోపల ఏముందంటే, మా వాడు పబ్కి వెళ్ళాడు, క్లబ్కి వెళ్ళాడు, మరి నేను ఇక్కడ ఉండిపోయాను, ఇది ఏంటిది, ఇవాళ న్యూ ఇయర్స్ డే కూడాను December 31 వాడు అక్కడ ఉన్నాడు, నేనేమో ఇక్కడ స్వామియే అంటూ కూర్చున్నా. దేనికి ఇది? ఇలా నీ మనస్సు ఆలోచిస్తే నువ్వు దీక్ష మానేసాడు వెళ్ళిపోవడమే మంచిది. అనవసరంగా దీక్ష పాడు చేయొద్దు. కానీ అప్పుడు కూడా నిగ్రహించుకునే విధానం ఏమిటంటే, మనస్సు అలా ఆలోచిస్తున్నా సరే కాళ్ళు చేతులు నిగ్రహించుకుని నువ్వు కూర్చున్నావు అనుకో, బలవంతంగానైనా సరే అలా 10 రోజులు నిగ్రహించుకోవడం అలవాటైతే మనస్సును కూడా నిగ్రహించుకుంటావు మిత్రమా. భౌతిక నియంత్రణ కూడా మంచిది. మనకి చెడు ఆలోచన రావచ్చండి, దాన్ని అమల్లో పెట్టలేదనుకోండి మంచిదే కదా. ఆలోచనలు అనేకం వస్తాయండి, అన్నీ చేసేస్తామా? రానివ్వండి. ఆలోచన గాలివాటం, గాలి వచ్చినట్టు ఆలోచనలు వస్తాయి, సహజం. ఇది దాన్ని సహజమని వదిలేయాలి, దాన్ని పొడిగించద్దు, ఇంకా దాని గురించి చర్చించద్దు, ఘర్షణ పడద్దు, వదిలేయి. తప్పుడు ఆలోచన నీకు వచ్చింది, లీవ్ ఇట్. జిడ్డు కృష్ణమూర్తి గారు మొత్తం జీవితం అంతా ఇదే చెబుతాడు. ఆలోచనలు అవే వస్తూ ఉంటాయి, అన్ని ఆలోచనల్ని చేరదీయద్దు, వదిలేయి, అక్కడికి వదిలేయి, లీవ్ ఇట్. నాకేమిటి ఈ మధ్య ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనగానే ఎవడో తయారవుతాడు, గురుడు 6లో ఉన్నాడు, శుక్రుడు 3లో ఉన్నాడు, నువ్వు కాళహస్తి వెళ్ళమంటాడు. ఏం పోనుకోవడం ఇది? రాహు దోషం అంటాడు, కేతు దోషం. అసలు దోషం బుద్ధి దోషం. ఇది రాహువు లేడు, కేతువు లేడు. నువ్వు ఎన్ని తోరణాలు కట్టినా ఆగదు. అది మనస్సు. దాన్ని తప్పించుకునే ఉపాయం ఏంటంటే దాటేయి. మనస్సుతో ఘర్షణ పడద్దు, మనస్సు నుంచి తప్పించుకోవద్దు, మనస్సును అనుసరించవద్దు. వచ్చిన సమస్య దాటేయి. ఒక నది ఉందండి, నదికి పెద్ద వంతెన వేసారండి. ఇప్పుడు కాలువ అనుకుందాం, కాలువకి పెద్ద వంతెన వేసారండి. మనం కాలువ దగ్గర నుంచుని ఈ కాలువకు ఎంత అందముగా వంతెన కట్టి అవతల బస్సు దాటిపోతుంది, వంతెన అవతల నీ బస్సు ఉంది, అక్కడ బస్సు ఎక్కడం మానేసి ఎంత అందముగా ఈ వంతెన ఉన్నది, ఈ వంతెనకు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేయను, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించి ఎప్పుడైనదని ఆలోచించామనుకో, వంతెన దాటి బస్సు వెళ్ళిపోతుంది. నువ్వు అక్కడ వంతెన దగ్గర ఎందుకున్నావు? దాటడం కోసం ఉన్నావు, ఈ వంతెనను వర్ణించడానికి కాదు. వంతెన దాటి, మనస్సు వంతెన లాంటిది, దాన్ని దాటేయాలి, దాంతో చర్చించద్దు, ఘర్షణ పడద్దు. ఎక్కడదక్కడే వదిలి, నీకు అవసరమేం తీసుకో. వంతెన ఎంతవరకు తీసుకుంటాం మనం? మీరు గమనించండి. ఇంకా మనం ఎంత గొప్ప ప్రపంచంలో ఉన్నామంటే వంతెన మీద ఎవడూ ఇల్లు కట్టలేదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇంకా వంతెనలు కబ్జా చేసి ఇల్లు కట్టేసే మహానుభావులు ఇంకా తయారవరా. ఇది వాళ్ళ ఇళ్ళు, వీళ్ళ ఇళ్ళు, మా స్థలాలు, మీ స్థలాలు కొట్టేసి కట్టేస్తున్నారు. కానీ వంతెన కూడా కబ్జా చేసి ఓ బిల్డింగ్ కట్టేద్దామన్న దురాలోచన ఇంకా ఎవరికీ రాలా. ఇప్పుడు నా మాటల చేత రాకుండుగాక. ఎందుకని? వాడిని బతకనివ్వరు, ప్రభుత్వం కాదు ప్రజలు కూడా బతకనివ్వరు. లారీలు వెడుతూ ఉంటాయి, బస్సులు వెడుతుండు, వంతెన మీద ఇల్లు కడితే అలాగా? ఎవడో ఒకటి ఖచ్చితంగా ఫిర్యాదు చేసేస్తారు కదా. వంతెనండి అది, వాహనాలు వెళ్ళడానికి వీలుగా కొలగొట్టేస్తారు, కొలగొట్టినా కూడా కేసు లేదు అక్కడ. గమనించండి, జీవితం ఒక వంతెన. జీవుడికి దేవుడికి మధ్యలో వంతెనే జీవితం. దాన్ని దాటాలి, మనం దాన్ని దాటాలి. ఇక్కడ ఇల్లు కట్టద్దు, వల్లకాడు కట్టద్దు, దాటాలి. ఊరికే వస్తువులు పోగేయద్దు, ఇళ్ళు పోగేయద్దు, డబ్బులు పోగేయద్దు, ఏది పోగేయద్దు. వీలైనంత వదిలించుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆడదైనా మొగాడైనా ఆలోచించవలసింది ఇవాళ ఎంత సంపాదించాలని కాదు, ఇవాళ దేన్ని వదిలించుకున్నానని ఆలోచించండి. ఏం వదిలించుకున్నాం, ఏం త్యాగం చేశాం, ఏదైనా ఎవరికైనా ఇచ్చామా, ఏదైనా వదిలించుకున్నామా అని ఆలోచించాం. మనది ఒక సంపాదనైనా, మన తోడేళ్ళు గారు ఎంత సంపాదించాడో, తోడేళ్ళకి క్యాన్సర్ ఉంది, నీకు రాలేదు, సంతోషించు. తోడేళ్ళతో నువ్వు పోల్చుకుంటావు పని లేక, తోడేళ్ళకి క్యాన్సర్ ఉంది. వాళ్ళ కొడుకు కోళ్ళకి విడాకులైన, నీ కొడుకు కోళ్ళ సీతారాముల్లా కాపురం చేస్తున్నారు, అదృష్టం. ఆలోచించు. వాళ్ళకున్న సంపద మనకెందుకండి? ఇదే ఎంతసేపు ఇక్కడ వాళ్ళు బోర్డు సంపాదించారు, మనం ఏమో వాళ్ళతో నీకు పోలికి దేనికి? వాళ్ళకి రోగాలు ఉన్నాయి, నీకు లేవు కదా. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఆడదైనా మొగాడైనా ఆలోచించవలసి, నేనేం వదిలిపెట్టానని ఆలోచించండి, నేనేం సంపాదించుకున్నాను కాదు. ఇక్కడ ఇవాళ ఏ భారం వదిలించుకున్నాం? ఒక భౌతిక భారం వదిలిందా? ఒక వస్తువు అవతల పారేసామా? ఓ బట్ట ఎవరికైనా ఇచ్చామా? ఒక మనస్సులో ఒక ఆలోచన భారం ఏదైనా వదిలిందా? ఏ భారమైనా మంచిదే.
అని వదిలిపెడితే ప్రశాంతంగా నిద్రపడుతుంది. అది ప్రయోజనం, అది దీక్ష. అందుకే భగవద్గీతలో హెచ్చరిస్తున్నాడు 3వ అధ్యాయంలో, కర్మేంద్రియాలు ఊరికే కాళ్ళు చేతులు కట్టేసి మనస్సుతో కనుక నువ్వు అవే ఆలోచనలు, కోరికలు, రాగద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, పంతాలు, పట్టింపులు స్మరిస్తున్నావంటే మిథ్యాచారస్య ఉచ్యతే, నువ్వు దొంగ జపం చేస్తున్నట్టు లెక్క. దాని నుంచి దాటు. నువ్వు మనస్సులో ఏమనుకుంటున్నావో అది వదిలేసేయి, ఏది ఆచరించాలో అదే పెట్టు. అంటే దాని మీద దృష్టి పెట్టకుండా ఉంటే చాలు. ఎప్పుడు మనస్సు ఎలాంటిదో తెలుసా? యోగ వాసిష్ఠంలో చెబుతారు, అప్రేక్షితాతు స్ఫురతి ప్రేక్షితాతు వినశ్యతి. నువ్వు చూడకపోతే అది పని చేస్తుంది, నువ్వు చూస్తే అది పని చేయదు అన్నాడు. మనస్సు అంటే అంతే, అప్రేక్షితాతు స్ఫురతి. నువ్వు దానికేసి చూడడం లేదు కాబట్టి అది ఆలోచిస్తోంది. ప్రేక్షితాతు వినశ్యతి, నువ్వు చూడడం మొదలు పెడితే అది ఆగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారండి, నేను చెబుతున్నాను. చాలామంది అందరూ ఎందుకు వచ్చారు మీరు, ఆయన ఏదో గొప్ప మాటలు చెబుతారు విందామని వచ్చారు, అంతే కదా. కానీ ఒకరిద్దరు ఇంకో పని మీద వచ్చి ఉండొచ్చు. కళ్యాణం చూడడం కోసం ఒకడు వస్తే, కన్న వేయడం కోసం ఒకడు వస్తాడు. ఎవడు ఆలోచనలు వాడుకుంటాయి. ఎవడైనా ఒకడు బాన్స్వాడలో గరికపేట వారి సభని 10 రోజులుగా ప్రచారం అవుతోంది. అయ్యి బాబు, జిల్లా పరిషత్ కాలేజీ, జూనియర్ కాలేజీ గ్రౌండ్ అంతా కుర్చీలు వేసేసారు, ఇక్కడ ఎవడో వెనక జేబులో పరస పెట్టకుండా ఉంటాడా, ఓ లాగు లాగేయచ్చు కదా అని వస్తాడు. వాడి పని వాడిది. కానీ వాడు ఇక్కడికి వస్తాడు, ఆడాళ్ళ దగ్గర దొరకవు కదా, వాళ్ళ పరసలు అంత తేలిగ్గా దొరకవాలండి. ఇక్కడ మగాళ్ళ దగ్గరికి వస్తాడు, ఎవడో సోంబేరిగాడు ఉంటాడు, ఇక్కడ వెనకాల పెడతాడు దాని ఇంత గడ్డ, పెద్ద కేజీ గడ్డలే పెడతాడు. దాంట్లో ఆ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, వాడు పెళ్ళాం, వాడు కొత్తలో దిగిన ఫోటోలు అన్నీ అందులోనే ఉంటాయి. ఇక్కడ మొత్తం అన్నీ అవి పెడతాడు. వీడు నెమ్మదిగా బేడెట్టి ఇలా అంటాడు, ఒక దెబ్బ శ్రీమద్ రమారమణ గోవిందో హరి. కానీ ఈ దొంగతనానికి ఇక్కడికి వచ్చిన వాడికి ఇక్కడ పోలీసులు కనబడ్డారనుకోండి, వాడు ఏం చేస్తాడు, అమ్మో 4 పోలీసులు ఉన్నారా, మన పప్పులు ఉడికేలా అని వెళ్ళిపోతాడా లేదా? సరిగ్గా మనస్సు అంతే, ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు గమనించావంటే ఆలోచన మానేస్తుంది, గమనిస్తే చాలా ఆలోచన మానేస్తుంది. పోలీసు దృష్టి పడగానే దొంగతనాన్ని మానేసినట్టే, మనస్సు మీద ఆత్మ దృష్టి పడగానే మనస్సు ఆగిపోతుంది. ఆలోచన ఆపేసే విధానం అది. ధ్యానం కుదరాలంటే చేయాల్సింది అది. అందుకు మనకు దీక్ష సహకరిస్తుంది. మీరు గమనించండి, ఇవాళ అయ్యప్ప స్వాముల గురించి ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. మేము అయ్యప్ప స్వాములకు ఉచితంగా భోజనం భిక్ష పెడతాం, పొద్దున్న అల్పాహారం పెడతాం, మేము అవకాశం ఇస్తాం, మా ఇంటి పైన అవకాశం ఉంది, మీరు ఇక్కడ దీక్ష చేసుకోవచ్చు అని ఉంది కదండి. ఎందుకు చేస్తున్నారండి అదంతా? మీ వల్ల సమాజం బాగుపడుతోందనే కదా వారంతా చేస్తున్నది. మామూలుగా ఓ కాలేజీ కుర్రాడు వెళ్ళి హైదరాబాదులో అద్దెకి రూమ్ అడిగాడు అనుకోండి, బ్రహ్మచారులకు రూములు ఎవరండి? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళిగానే అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ బాధ వాళ్ళది. ఎవరో మేము ఇవ్వమని చెప్తారు, పెళ్ళయిందా లేదా అని అడుగుతారు, పెళ్ళాన్ని తీసుకురమ్మంటారు, అంతే కదా. మరి బ్రహ్మచారుల్ని గౌరవించడానికి సమాజం ఎంతెందుకు తాపత్రయపడుతోందండి? మీ వల్ల ఖచ్చితంగా మీరు బాగుంటున్నారు, సమాజం బాగుంటుంది, అందుకే వారా త్యాగం చేస్తున్నారు. ఆ ఆదరణ మనం పొందుతున్నామంటే దానికి తగినట్టుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? భగవద్గీతలో ఇందాక చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూనే, వేదం దగ్గర నుంచి సనాతన ధర్మంలో ఈ దీక్ష గురించి